హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అంతేకాకుండా హ్యాపీ హోలీతో ఉన్న రంగులన్నీ మన బ్రతుకుల్లో ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే హోలీ గురించి ఎక్కువగా నాకేం తెలియదు. అయితే మాకు మహారాష్ట్ర నుంచి మిరపకాయలు కోతకోయడానికి వచ్చారు కదా, వాళ్ళతో ఒకసారి అయితే మనకి వీలు కుదిరితే ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళి ఎలా చేస్తారనేది ఖచ్చితంగా అయితే వీడియో చూపిస్తాను. ఇంకా వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే వచ్చారు. సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు నాకు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో పెట్టా కదా, మళ్ళీ నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి. ఇప్పుడే వచ్చారు. తిన్నాక మంచిగా కూర్చొని మాట్లాడుకుందండి. వదినా ఇక్కడ బావ బామ్మదులు ఇద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా అత్త కోడళ్ళు అయితే బయట కూర్చున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళు మా తమ్ముడు మా మరదలు అనమాట. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉన్నప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడైతే వెళ్ళాం కదా, వాళ్ళే వీళ్ళనమాట. ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుందని అయితే చెప్పాను. అమ్మకి హెల్త్ బాగాలేదని చూడడానికి వచ్చారు. తర్వాత ఒక సర్ప్రైజ్ అనమాట. అసలు మేము అనుకోలేదు వీళ్ళు వస్తారని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది ఫ్యామిలీతో ఇలా రావడం అయితే నాకు. ఇంకా వాళ్ళని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బాయి. ఇంకొంచెం సేపు అయితే కూర్చొని ఇంకా తినేసి మాట్లాడుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరనమాట. వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకుని తమ్ముడు వచ్చి సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వీడియో మొత్తం తీద్దామంటే ఎందుకు వాళ్ళు ప్రత్యేకించి ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళ ఛానల్ అయితే చూపిస్తారనమాట ఖచ్చితంగా ఎట్లా ఉంది సర్ప్రైజ్ అనేది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని చెప్పేసి. నేను మామూలుగా రెడీ అయ్యి అలా కూర్చున్న అంతలోకి ఇంకా తమ్ముళ్ళు అయితే వచ్చారు. తమ్ముడు మరదలు అయితే వచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. చూస్తే కనుక థ్యాంక్ యూ తమ్ముడు. మరదలు వచ్చినందుకు పిల్లల్ని తీసుకొని అయితే ఎండలో పడైతే వచ్చారు చూడడానికి అని చెప్పేసి. ఇంకా తర్వాత అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందుకని రెండు కలిసి వస్తాయి అన్నట్లుగా వచ్చారేమో అనుకున్నాను. వాళ్ళు వీడియోలో చెప్తారు, చూద్దాం. అంటే వాళ్ళు కూడా కొత్తగా న్యూగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారబ్బా. తమ్ముడులు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం ఆ ఛానల్లో చూసే వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారైతే అనుకుంటున్నాను. పిఎస్ వ్లాగ్స్ 123 అని ఉంటుంది. ఆ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన యూట్యూబ్ ఉంటే అంత హ్యాపీనెస్ ఉండదు. ఇంకా చాలా సంతోషంగా అయితే ఉన్నాము. ఈ సంతోషానికి కారణం మీరు. ఎందుకంటే ఇట్లా ఎదురు వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఆ సంతోషం చాలా బాగుంటుంది. కానీ సక్సెస్ అయితే ఇంకా మా కుటుంబంలో ఒక ఇద్దరు యూట్యూబర్స్ అయితే వచ్చారని అయితే అనుకుంటున్నాను. దానికి కారణం మీరే అవ్వాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అబ్బా మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా తమ్ముడు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నా వ్లాగ్స్లో వచ్చేసి ఏంటంటే కుకింగ్ వీడియోస్ కానీ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది నా ఛానల్లో ఉంటాయి. అంటే ఏమైనా కొత్తగా చూస్తారని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. ట్రావెలింగ్స్ కానీ ఇంతవరకు పాపతో కదా ట్రావెలింగ్స్ అలాంటివి అయితే ఏం చేయలేదు. ఇంకా చేయాలి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే చూపిస్తాను. మా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది నా వీడియోస్లో అయితే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం అయితే టైం 2 అయింది. ఎండలు అయితే బాగా వస్తున్నాయి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా డ్యూటీలకు కానీ ఎవరైనా సరే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కానీ ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా అంతేకాకుండా ఈ సమ్మర్లో ఎక్కువ మజ్జిగ కొబ్బరి నీళ్ళు తాగండి. ఒకవేళ మజ్జిగ కానీ లస్సీలు అలా మీకు వీలుంటే క్యారీ చేసుకోండి. ఎటు వెళ్ళేటప్పుడైనా క్యారీ చేసుకుని వెళ్తే మనకి నీరసంగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అయితే ఇంకా తాగొచ్చు. ఇప్పుడు టైం అయితే 2 గంటల దాకా అవుతుంది. ఇంక ఇప్పుడే కొంచెం సర్దుమణిగాయి అనమాట. బండ్లు అవ్వాలంటే ఏం తిరగకుండా మాట్లాడడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. అప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను.
ఇంకా ఈదులూరి నాగమణి అక్క అని నాగమణి అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ అక్కకు కూడా పెద్ద హాయ్, థ్యాంక్ యూ అక్క ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నందుకు. అంతేకాకుండా తమిళనాడు నుంచి చూస్తున్న డేవిడ్ అన్నకైతే హాయ్. ఈరోజు ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది వాళ్ళకి ఇద్దరికి పేరు పైన, ఎందుకంటే నా సంతోషంలోనే కష్టంలోనే ప్రతి వీడియోకి అయితే కామెంట్ పెడుతూనే ఉన్నారు. చాలామంది వీడియోస్ చూస్తున్నామని చెప్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు. హార్ట్ సింబల్ కానీ స్మైలీ ఫేస్ కానీ అలాంటిదైనా సరే మీరు ఇస్తే నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది.